అందరికీ చేసామండి. ఆనంద సైకిల్ రైడ్ అయితే మనం చేస్తున్నాం కదా. ఇప్పుడు మన లగేజ్ అయితే చూపిద్దామని అనుకుంటున్నాం మీ అందరికి. కనిపిస్తుంది కదా, చాలా మంది అయితే ట్రోల్ చేశారు జొమాటో బ్యాగ్ అని. ఆ విషయం పక్కన పెడితే నేను లగేజ్ ఏం క్యారీ చేశానో మీకు చూపిస్తాను ఒకసారి అండి. ఇది మీరు చూసుకున్నారు కదా, పెద్ద అయితే నా దగ్గర లగేజ్ ఏమి ఉండదండి. ఒక 4 జతలు బట్టలు ఉంటాయి, ఒక పంపు, కొద్దిగా బుక్స్, ఒక ట్రైపాడ్, వాటర్ బాటిల్స్ కూడా ఇందులోనే క్యారీ చేస్తాను నేను. అది కాకుండా ఇంకేమైనా ఉన్నాయంటే కనుక మీరు ఇక్కడ చూసుకుంటే బుక్స్ అండి. ఈ బుక్స్ అన్ని కూడా నాకు ఎవరో ఒకరు స్పాన్సర్ చేసినవే. మీకు ఈ బుక్స్ కూడా ఒకసారి చూపిస్తాను మీకు. ఇక్కడ మీకు ఈ బుక్ ఉంది కదా, భగవద్గీత. ఇకైతే నాకు స్పాన్సర్ చేసింది శ్రీకాంత్ గారు. ఆ తర్వాత ఇంకా బుక్స్ కూడా చూపిస్తాను. నేను పూర్వ గ్రామానికి అయితే వెళ్ళానండి. పూర్వ గ్రామంలో ఒక 2 రోజులు ఉన్నాను. ఆ పూర్వ గ్రామంలో ఉన్నందుకు నాకైతే స్పాన్సర్ కింద ఒక కృష్ణ చైతన్య ప్రభు గురించి, ఇస్కాన్ మందిరం గురించి సంబంధించినవి అయితే దగ్గర దగ్గర ఒక 14 బుక్స్ అయితే నాకు ఇచ్చారు. ఇంకా చూసుకుంటే గనక ఇంకొక సెట్ ఇది. మీరు చూసుకున్నట్టయితే భగవద్గీత పెద్దది, సైజు లో పెద్దది, కానీ ఆ చిన్న భగవద్గీత ఇది 2 ఒకటే. ఆ తర్వాత మీకు వస్తే ఈ కవర్ లో ఉన్నదైతే చెప్తానండి. ఇది ఈ బుక్ స్పాన్సర్ ఇచ్చింది అయితే కనుక నరసన్నపేటలోని విశ్వ హిందూ భజన్ గారు వాళ్ళు అయితే ఇచ్చిన బుక్ సుందరాకాండ. తర్వాత గౌడీయ వైష్ణవ ఆచార్యులు అంటే ఇస్కాన్ కి సంబంధించిన ఒక 5గురు ఆచార్యుల గురించి అయితే ఈ బుక్ లో ఉంటది. ఇది కూడా రణస్థలం ఇస్కాన్ వాళ్ళు అయితే ఇచ్చారు నాకు. అది కాకుండా నేను ఎక్కడికి వెళ్ళినా సరే బుక్స్ ఇలా తీసుకుంటూ ఉంటానండి. ఇదేంటంటే మన అన్నవరం ఉంది కదండి, అన్నవరం గురించి ఒక స్థల పురాణం. ఈ బుక్ అయితే నేను తీసుకున్నాను. ఆ తర్వాత మీకు ఇది వచ్చేటప్పటికి ఇది లాస్ట్ టైం శ్రీశైలం వెళ్ళినప్పుడు తీసుకున్నా. అష్టాదశ శక్తి పీఠాలు, 12 జ్యోతిర్లింగాల గురించి ఫుల్ గా చరిత్ర ఉంటది. ఈ బుక్ అయితే మీకు అవైలబుల్ శ్రీశైలంలో దొరుకుతుంది. ఇవైతే నేను శ్రీశైలంలోనే తీసుకున్నాను. ఆ తర్వాత మీకు నెక్స్ట్ చూపించుకుంటే బాక్స్ కనిపిస్తుంది కదండి, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఏదైనా సరే నేను ఇందులో క్యారీ చేస్తా. మీకు ఒకసారి చూపిస్తున్నాను. ఈ పెన్స్ కానీ నా దగ్గర, ఇప్పుడు మైక్ వాడుతున్నాను కదండి, ఆ మైక్ ఇది ప్రెసెంట్ అయితే ఇది వర్క్ చేయట్లేదు. నా ఇష్యూ వచ్చి దీని వల్ల నాయిస్ క్యాన్సిలేషన్ అవ్వట్లేదు అని చెప్పి వాడడం మానేశాను. ఆ తర్వాత మీకు బ్యాగ్ కనిపిస్తుంది కదండి, ఇది ఇస్కాన్ వారు అయితే ఇచ్చారు నాకు జపమాల. జపమాల గురించి కూడా మీకు ఫుల్ వీడియో పెడతాను ఒకటి. ఆ తర్వాత చార్జర్ గాని, పవర్ బ్యాంక్ గాని, కొన్ని పెన్స్ ఉంటాయి అంతే. నా లగేజ్ అయితే ఇదే. ఆల్మోస్ట్ దగ్గర దగ్గర ఒక 15 నుంచి 20 కేజెస్ దాకా ఉంటది. బుక్స్ వెయిట్ వచ్చేటప్పటికే ఒక 6 కేజెస్ దాకా ఉందండి. ఇది నేను క్యారీ చేసే వెయిట్ అయితే. అది కాకుండా అయితే నాకు లాస్ట్ ఫైనల్ గా ఉన్నది మీకు కనిపిస్తుంది కదా, క్యాంపింగ్ టెంట్. క్యాంపింగ్ టెంట్ అయితే బాగా వెయిట్ ఎక్కువ ఉందని చెప్పి నేనైతే జస్ట్ మస్కిటో టెంట్ యూజ్ చేస్తున్నా. ఇది ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా సరే మస్కిటో టెంట్ వేసుకుని స్టే చేద్దామని చెప్పి అనుకున్నా. మాక్సిమం మనకైతే ఇది యూజ్ చేసే అవసరం రాలేదు, ఎందుకంటే మన విశ్వ హిందూ పరిషత్ భజన్ గారు వారైతే ఎక్కడికి వెళ్ళినా ఉన్నారండి. శ్రీకాకుళం మొత్తం అయితే నాకు భజన్ గారు వాళ్ళు మాత్రమే హెల్ప్ చేశారు. అది కాకుండా చెప్పాను కదండి, భగవద్గీత ఇచ్చారండి చిన్నది. ఇది ఇచ్చిన శ్రీకాంత్ గారు అయితే ఆర్ఎస్ఎస్ నుంచి. ఆర్ఎస్ఎస్ గురించి అయితే మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆర్ఎస్ఎస్ అంటే ఎక్కడున్నా సరే ఎవరికి సహాయం కావాలన్నా సరే వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి హెల్ప్ చేస్తారు. ఫైనల్ గా అయితే మనది ఇంకొక విషయం చెప్పలేదండి. అదైతే కనుక మన మెల్లో ఉన్న తులసి మాల. ఇది అయితే నాకు ఇచ్చింది సాయి ఉన్న అర్చకులు ఆనంద్ కశ్యప్ గారు. ఆయన అయితే స్వయంగా నేను వస్తున్నానని తెలుసుకుని ఆయన చేతితో తులసమాల చేసి స్వామివారికి వేసిన మాలని నేను రాగానే నాకు వేశారు. దీనికి ఇది వేసుకున్న తర్వాత నుంచి నాకు మైండ్ అయితే చాలా పీస్ఫుల్ గా ఉంది. చాలా థ్యాంక్ యూ అండి. మీరు చేసిన సపోర్ట్ వల్ల అయితే కనుక నేనైతే బాగా ముందుకు వెళ్ళగలుగుతున్నాను. శ్రీకాకుళం దాకా వచ్చాను. ఇప్పుడు శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా దాదాపుగా ఒక 20 డిస్ట్రిక్ట్స్ కవర్ చేస్తాను కంపల్సరీ. జై శ్రీరామ్.